ఈ పర్ణశాల విశిష్టతను తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి ముఖ్య అర్చకులు పొడిచేటి రామభద్రాచారి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. పర్ణశాల యొక్క విశిష్టత తెలియచేయండి. చాలా ప్రత్యేకమైన స్థలం ఇదని తెలుసు. చాలా విశేషమైనటువంటి స్థలం అమ్మ. శ్రీరామాయ నమః, శ్రీమతి రామానుజాయ నమః. భద్రాచల దివ్యక్షేత్రానికి మన పర్ణశాల క్షేత్రం కూడా అనుబంధ ఆలయం. మన భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయమే ఇదనమాట. అయితే ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. క్షేత్రంలో పూర్వము అయోధ్య నుంచి రామచంద్రమూర్తి వారు సీతాలక్ష్మణ సహితుడై ఆయన వనవాసానికి బయలుదేరినటువంటి తర్వాత అగస్త్య ఆశ్రమానికి చేరుకోవడం జరిగింది. అలా అక్కడ అగస్త్యముని యొక్క వారి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ ఈ పర్ణశాల ప్రాంతంలోనే ఇక్కడ వారు నివసించడం జరిగింది కొంతకాలం. ఈ ప్రాంతం చాలా విశేషం ఏంటయ్యా అంటే అయోధ్య నగరం తర్వాత అంటే రామచంద్రమూర్తి వనవాసం చేస్తూ ఒక్కొక్క ప్రాంతంలో కొంతకాలం పాటుగా సీతాలక్ష్మణ సహితుడై వారు ఉండటం జరిగింది. కానీ ఈ పర్ణశాల ప్రాంతంలోనే సుమారుగా 2 సంవత్సరాల 6 నెలల ప్రాంతం ఉన్నారనమాట. అంటే అయోధ్య తర్వాత రామచంద్రమూర్తి ఎక్కువ కాలం గడిపినటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే మన భారతదేశంలో చూస్తే అది ఈ పర్ణశాల ప్రాంతం మాత్రమే. ఇక్కడ ఉండేటువంటి రాముడిని శోకరాముడని అంటే విశోకరాముడుగా పరిగణిస్తూ ఉంటారు అనమాట. అంటే భక్తుల యొక్క శోకం వారి యొక్క బాధలను తీర్చేటువంటి రాముడుగా మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మన రామాయణంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలన్నీ కూడా జరిగినటువంటి ప్రదేశం ఇదే. ఇక్కడికి వచ్చిన తర్వాతే సీతాపహరణం జరగడం. అంటే సీతాపహరణం జరగకుండా ఉన్నట్లయితే అక్కడికి 14 ఏళ్ళు పూర్తి అయిపోయేది. మళ్ళీ సీతాలక్ష్మణ సహితుడై రాముడు మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయేవాడు. మరి రాక్షస సంహారం ఎలా జరుగుతుంది? అలా రాక్షస సంహారం జరగడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశం ఇక్కడే. ఇక్కడికి వచ్చిన తర్వాతే శూర్పణఖ సమీపించడం, శూర్పణఖ రామలక్ష్మణులు సత్కారం చేయడం, తర్వాత శూర్పణఖ వెళ్ళి రావణాసురుడికి సీతమ్మ యొక్క అందచందాలను చెప్పడం, సీతను అపహరించాలనేటువంటి వాంఛతోటి కోరికతోటి రావణాసుడు ఇక్కడికి రావడం, మారీచుడు అనేటువంటి రాక్షసుడు యొక్క సహాయంతో మారీచుడు బంగారు లేడిగా మారడం, బంగారు లేడి కావాలని సీతమ్మ కోరడం, రాముడు వెళ్ళడం, రాముడు అనుసరిస్తూ కొన్ని సందర్భ కారణాల వల్ల లక్ష్మణుడు కూడా వెళ్ళడం, ఆ సమయంలో రావణాసురుడు రావడం, సీతాపహరణం జరగడం. అంటే రామాయణ కథ ముందుకు జరగడానికి అంటే ఒక శరీరంలో గుండెకాయ వంటి స్థానం ఈ పర్ణశాల ప్రాంతం అనమాట. కథ ముందుకు జరగాలంటే ఏదో ఘట్టం జరగాలి కదా. అలాగా ప్రధాన ఘట్టం ఇప్పుడు సీత కోసంగా మళ్ళీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం రామలక్ష్మణ్, అలాగ వరుసగా రాక్షస సంహారం అంతా కూడా జరగడం జరిగిందనమాట. కాబట్టి రామాయణ కథలో చాలా ప్రధానమైన స్థలం ఏదైనా ఉందా అంటే అది మనకి పర్ణశాల ప్రాంతంలోనే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూర్వం నుంచి అంటే భద్రాచలం ముందే చెప్పాం మనం భద్రాచల క్షేత్రానికి అనుబంధ ఆలయం ఈ పర్ణశాల ప్రాంతం అని. కాబట్టి భద్రాచలంలో ఏ విధంగా అయితే అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి, భద్రాచల క్షేత్రంలో పాంచరాత్ర ఆగమం అనేటువంటి ఆగమాన్ని అనుసరించి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా మన పర్ణశాల క్షేత్రంలో కూడా ఇక్కడ అదే ప్రకారంగా పాంచరాత్ర ఆగమం అనుసరించి ఇక్కడ వైదిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. భద్రాచలంలో ఎంత అద్భుతంగా అయితే శ్రీరామనవమి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు, పర్ణశాల క్షేత్రంలో నిర్వహిస్తారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చేస్తారు. అదే ప్రకారంగా పర్ణశాలలో కూడా చేస్తారు, ఉత్తర ద్వార దర్శనం. కానీ ఇంకా ప్రధానంగా ఏంటంటే అక్కడ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సమయంలో 10 రోజులు 10 అలంకారాలతో స్వామి దర్శనం ఇస్తారు. అలాగనే ఇక్కడ కూడా 10 అలంకారాలు చేస్తారు. కాబట్టి భద్రాచల క్షేత్రానికి ఏమాత్రం తీసుకున్నటువంటి గొప్ప క్షేత్రం. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఎక్కువ కాలం స్వామి పూర్తిగా ఉన్నటువంటి స్థలం. అక్కడ త్రేతాయుగం పూర్తయిపోయింది, మళ్ళా భద్ర మహర్షి యొక్క తపస్సు మేరకు స్వామి రావడం, ఇదంతా జరిగినటువంటి ప్రదేశం. కానీ సాక్షాత్తుగా రాముడు త్రేతాయుగంలో నడయాడినటువంటి ప్రదేశం ఏదైనా ఉంటుందంటే ఇది పర్ణశాల ప్రాంతం. చాలా గొప్ప స్థలం ఇది. ఈ స్థలానికి వస్తే చాలు, స్థలంలో అడుగు పెడితే చాలు, ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి నుంచి వచ్చే గాలి మనం తీసుకుంటే చాలు, స్వామి యొక్క అనుగ్రహం అలా కలుగుతుంది అనమాట. ఇక్కడ అందులో ఇక్కడ ఇంకేంటంటే అక్కడ అయినా మనకి గోదావరి కాస్త తక్కువగా ఉంటుంది, ఇక్కడ అమ్మ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గోదావరిని దర్శనం చేసుకుంటే ఇంకా ఇక్కడ గోదావరి నది కాకుండా విశేషంగా అంటే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భాల్లో అలా సీతమ్మ వారికి అవసరమైన సందర్భంలో లక్ష్మణుడు తాను సృష్టించి ఒక బాణంతుడు సృష్టించినటువంటి ఒక గొప్ప వాగు కూడా ఉన్నది, సీతవాగు అంటారు. ఆ సీత అంటే
కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో సీతమ్మవారు స్నానమాచరించినటువంటి స్థలం కూడా ఇక్కడే ఉన్నది. అక్కడే సీతారాములు వారి యొక్క వస్త్రాలు ఆరేసుకున్నటువంటి గుర్తులు కానీ, వారు ఇప్పుడంటే రకరకాల ఆటలు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు వామన గుంతలు అని ఉండేవి, అలా ఆడుకుంటుండే వాళ్ళు. ఆ సీతారాములు ఇరువురు కూడా వామన గుంతలు ఆడుకున్నటువంటి ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఇక్కడ పర్ణశాలలో మనం దర్శనం చేసుకోవచ్చు. సాక్ష్యాలుగా నేటికి సాక్ష్యాలుగా ఉండటం అనేటువంటిది రాముడు నిదర్శనం అనమాట. రాముడు మనందరం చూపించిన నిదర్శనం. కాబట్టి 90% మంది భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా యాత్రగా పర్ణశాల కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే భద్రాచలం చూసి పర్ణశాల చూస్తేనే వచ్చిన వాళ్ళందరికీ కూడా యాత్ర పరిపూర్ణమైనటువంటి ఆ భావన కలుగుతుంది అనమాట. అటువంటి భావన కోసం ఇక్కడ రావడం. ఇంకోటి ఏంటంటే అదేంటంటే మనకి పట్టణ వాతావరణం, ఇది పల్లె ప్రకృతి వాతావరణంగా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండేటువంటి స్వామిని కూడా చూసి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. ఎంతమంది వస్తూ ఉంటారండి భక్తులు? ప్రతినిత్యం ఇలానే ఉంటుందమ్మా. ఇంకోటి ఇవాళ చాలా విశేషం, భద్రాచలంలో శ్రీరామనవమికి కళ్యాణానికి సంబంధించినటువంటి పెళ్లి పనులు ప్రారంభమయ్యేటువంటి సమయం అనమాట. పాల్గొన పౌర్ణమి మనకి ఆనాడు త్రేతాయుగంలో సాక్షాత్గా పాల్గొన పౌర్ణమి రోజున సీతారామ కళ్యాణం జరిగింది. పాల్గొన పౌర్ణమి రోజున ఉత్తర పల్గొని నక్షత్రంలోనే సీతారామ కళ్యాణం జరిగింది. కానీ భద్రాచల క్షేత్రంలో రామదాసు ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయం నవమి రోజు కళ్యాణం అనేది. కాబట్టి ఇది కూడా మా భద్రాచల ఆలయమే. కాబట్టి ఇక్కడ కూడా శ్రీరామనవమి రోజున కళ్యాణం, ఈ పాల్గొన పౌర్ణమి రోజున భద్రాచలం ఎలా అయితే మనకి తలంబరాలు కలప పసుపు దంచడం, దంచిన పసుపుతోటి తలంబరాలు కలపడం ఎలా జరుగుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయంలో కూడా జరుగుతాయి అన్నమాట. అది చాలా విశేషం అన్నమాట. కాబట్టి ప్రతి నిత్యం కూడా మనకి భద్రాచలానికి 100 మంది వస్తే సుమారుగా 90 మంది భక్తులు పర్ణశాల వచ్చి దర్శనం చేసుకుని చాలా మంది చూస్తున్నాం. అదే భక్తులందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. అంటే ఒక తెలియని తన్మయత్వం, అంటే ఆయన నడిచిన ప్రదేశం ఇలా జరిగిందా, ఇక్కడే జరిగిందా. అదే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రాముడు తాను వనవాసానికి అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి అయోధ్యలో ఉన్నాడు. తర్వాత మళ్ళీ పట్టాభిషిక్తులైన తర్వాత అయోధ్య నుండే పరిపాలన చేశాడు. ఈ మధ్యలో 14 సంవత్సరాల వనవాస కాలంలో ఎక్కువగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉన్నదంటే అది కేవలం పర్ణశాల మాత్రమే. దగ్గర ఒక 6 రోజులు 10 రోజులు 3 నెలలు అలా ఉన్నారే తప్ప మనకి రామాయణాన్ని గమనిస్తే పర్ణశాల ప్రాంతంలోనే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తర్వాతే భద్రాచలం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 6 నెలలు వారు ఉన్నారు, సీతారాములు ఇరువురు. వారు దంపతులు ఉన్నప్పుడు కాస్త విడివిగా ఎటైనా వెళ్ళాలనుకుంటారు. అలా ఇక్కడి నుంచి నడిచి వెళుతూ ఆ భద్రాచల ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఒక బండరాతి మీద సేద తీరడం, ఆ సేద తీరిన బండకి నువ్వు భవిష్యత్ మహాత్మాంతం భక్తోసి గిరిరూపధృతి అని వరం ఇవ్వడం, ఇదంతా జరిగిందనమాట. కాబట్టి భద్రాచలం కంటే కూడా ప్రాచీనమైనటువంటి స్థలం ఏదయ్యా అంటే అది పర్ణశాల ప్రాంతమే. ఇక్కడ శివలింగం కూడా మనం చూస్తున్నాం, గంగా గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా అంటే ఈ ఆలయాన్ని అనుబంధ ఆలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి స్వయం వ్యక్తం కాదు, ప్రతిష్ఠ చేసినటువంటి మూర్తి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రామలింగేశ్వరం. భద్రాచలంలో కూడా మీరు భద్రాచల ఆలయాన్ని పక్కగా మనకి శివాలయం కూడా ఉంటుంది. వచ్చిన భక్తులు ఆ శివాలయాన్ని భద్రాచలం ఇంకా ప్రత్యేకంగా అనుబంధ ఆలయాలు నారసింహస్వామి, రంగనాయక స్వామి, గోవిందరాజు స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ పక్కగా ఉన్నటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి ఆ శివాలయాన్ని కూడా దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. పరిపూర్ణమైనటువంటి క్షేత్రం అనమాట ఈ పర్ణశాల. భద్రాచలం రావాలి, పర్ణశాల చూసుకొని వెళుతున్నాయి. ఇంకా మనకి ఇదంతా కూడా పంచారామ క్షేత్రం అనమాట. భద్రాచలం 5 చెట్లతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి క్షేత్రం అనమాట ఇదంతా కూడా. ఇక్కడికి ఈ పంచారామ క్షేత్రాన్ని భద్రాచలంలో రాముడు, ఇది మొత్తం ఒక 5 రామాలయాలకే ఒక సమూహంగా ఉన్నటువంటి ప్రదేశం అనమాట. భద్రాచల రాముడు, మనకి దారిలో వస్తుంటే దుమ్మగూడెం అని వస్తుంది, అక్కడ ఒక రామాలయం ఉంది, ఆత్మారాముడు. ఇక్కడ ఉండేటువంటి శోకరాముడు, మనకి శ్రీరామగిరి క్షేత్రం ఉన్నది, అక్కడ ఉండేటువంటి రాముడు, దారిలో వెళ్ళేటప్పుడు జటాయుపాక, అక్కడ జటాయు రెక్క పడిపోయినటువంటి స్థలం ఉన్నదన్నమాట. ఇవన్నీ కలుపుకొని దర్శనం చేసుకుంటేనే భద్రాచల యాత్ర పరిపూర్ణం అవుతుంది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి కాలాన్ని బట్టి, ఉండేటువంటి ప్రయాణాలను బట్టి, ఉండేటువంటి ఓపికను బట్టి స్వామిని చూసాము దరిదాపుగా. కాబట్టి ఇవన్నీ కుదరకపోయినా దరిదాపుగా అందరికీ కూడా భద్రాచలం వచ్చామంటే పర్ణశాల కూడా చూసుకొని
వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలా చూసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. నిజంగా ఎంతటి అదృష్టమో. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మేము భద్రాచలం దేవస్థానం అర్చకులం. భద్రాచలం దేవస్థానం అంటే అక్కడ ముఖ్య అర్చకులుగా ఉన్నారు. మిరాసి అర్చకులు. రామదాస్ గారు ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ఒక 5 కుటుంబాలు వాళ్ళని 5 కుటుంబాలు 5 గోత్రాలు అంటే జాతాద శౌచాలు వచ్చినప్పుడు ఎవరు అంటే ఒకే ఇంటి నుంచి అందరినీ తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రామదాస్ గారు ఒక 5 కుటుంబాలు వాళ్ళని 5 గోత్రీకులను విడివిడి గోత్రాలు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అర్చనాది కార్యక్రమాల్లో ఉండేలాగా వారిని వినియోగించారు అనమాట. ఇప్పుడు ఈ అర్చకత్వ కుటుంబాలు వాళ్ళు మాత్రమే లోపల గర్భాలయంలో ఉండేటువంటి రామచంద్రమూర్తికి నిత్య ఆరాధన కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి గోత్రీకుల్లో అటువంటి వంశాల్లో ఉండేటువంటి ఒక అర్చక వ్యవస్థ మాది. మేము 9వ తరం అండి. రామదాస్ గారు ఏర్పాటు చేసినటువంటి పొడిచేటి అనే ఇంటి పేరు హరితస గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ క్షేత్రంలో అమరవాది వాళ్ళు కౌశిక గోత్రానికి సంబంధించిన వాళ్ళు, కోటి అనేటువంటి ఇంటి పేరు వాళ్ళు ఆత్రేయ గోత్రీకులు, తర్వాత గొట్టుపుళ్ళు అనే భారద్వాజ గోత్రీకులు, తూరుగోటి అని పూర్వం ఉండేది అంటే 1920, 20, 30 ప్రాంతాల్లో ఉండేదని పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. మాండవ్య గోత్రానికి అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో. కొన్ని కారణాల వల్ల వాళ్ళు అది వెళ్ళిపోవడం జరిగింది. ఒక 4 గోత్రాలు 4 వంశాలు వాళ్ళు మాత్రం పూర్తిగా అర్చన మాత్రమే అర్హత. అందులో మీరు నిజంగా అదృష్టవంతులండి. 9వ తరం మీరు. మీకు ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా స్వామివారికి సంబంధించి? మీ మాటల్లో తెలుసుకోవాలి. నిదర్శనాలు అంటే రాముడు పిలిస్తే పలుకుతాడు. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే మనం ఇప్పుడు మనకి చిన్నపిల్లలు అనుకోండి, వాడికి ఏదో దెబ్బ తగిలినా వాడికి ఏదో కష్టం వచ్చిన ఇంటికి వచ్చి తల్లికో తండ్రికో చెప్పుకున్నట్టే మాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎదురుకుండా స్వామికే చెప్పుకుంటే ఆయనే చూసేస్తాడు, ఆయనే దగ్గరుండి చేసేస్తాడు. అలా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతకంటే అంటే ఎదురుగుండా పరమాత్మను చూస్తూ ఉంటాం కదా, ఇంకా ఆయన నిదర్శనం ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆయన అనుగ్రహం, ఆయన నిదర్శనం లేకపోతే మనం అసలు ముందు స్వామి దగ్గరికి మనం వచ్చేవాళ్ళం కాదు కదా. లేకపోతే మానవ జన్మే రాదు, లేదా వచ్చినా ఈ వంశాల్లో మనం పుట్టకపోవచ్చు, అది ఎక్కడో ఉండుండొచ్చు, ఏదో వృత్తిలో ఉండుండొచ్చు. ఆ విషయంలో నిజంగా అదృష్టం. అంటే కొన్నిసార్లు కళలో కనిపించడం కానీ, లేకుంటే అంటే సాధారణంగా ఇలా మనిషి రూపంలోనే వస్తారు, దైవంలాగా కనపడుకుంటారు. అక్కడ ఇప్పుడు మనకి ప్రత్యక్ష నిదర్శనం అమ్మ. రామదాస్ గారు ఆలయ నిర్మాణం చేశారు, ఆయన చెరసాల్లో పెట్టారు. సాక్షాత్తుగా మానవుల రూపంలోనే, సిపాయిల రూపంలోనే, రామోజీ లక్ష్మోజీ అనే సిపాయిల రూపంలోనే రామలక్ష్మణులే స్వయంగా వచ్చి వారిని విడిపించారు. చాలా పెద్ద నిదర్శనం. అంతేకాకుండా అక్కడ మీరు గమనిస్తే అంబసత్రం అని ఒక ప్రాంతం ఉన్నది. అక్కడ రామలక్ష్మణులు గుండిగాలని ఇప్పుడు మీరు దర్శనం చేసుకోవచ్చు. దాని సందర్భంలో అక్కడ వంట వాళ్ళ రూపంలోనే రామలక్ష్మణులు వచ్చి వంట చేసి వదిలేసి వెళ్ళినటువంటి గుండెలు, అది ఒక పెద్ద కథ, అది మళ్ళీ మాట్లాడుకుంటే. ఇలాగ భద్రాచలంలో ఎన్నో వందల నిదర్శనాలు ప్రతి ఒక్క అంటే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రకమైన నిదర్శనాలు ఆయన చూపిస్తూ ఉంటాడు. ఆయన ఎవరికి ఎలా ఏ విధంగా కనపడాలో, ఎవరికి ఏ విధంగా అనుగ్రహించాలో ఆయనకి తెలుసు. మనం పిలిస్తే పలుకుతాడా, ఆయన అనుకోవాలి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని శాంతంగా సాగిపోతూ ఉంటాయి. ఈ రోజున ఇక్కడ మీరందరూ కలిసి ఇక్కడికి వచ్చారంటే ఆయన అనుగ్రహం. వేరే ఇంకేదో క్షేత్రానికి వెళ్ళొచ్చు, ఇంకేదో లైవ్ కవరేజ్ లో అయినా ఉండొచ్చు కదా. ఈ రోజు ఇక్కడ భద్రాచలం ప్రాంతానికి రావడం, అక్కడి నుంచి ఇక్కడ ఈ అనుబంధ ఆలయాలు ఇవన్నీ కూడా చూడడం, ఇవన్నీ కూడా తీసుకోవడం అంటే ఆయన అనుగ్రహమే, ఆయన నిదర్శనమే కదా మనకంతా కూడా. ఆయన ఒక మార్గాన్ని చూపించారు మనకి, ఎలా ఉండాలి ఏమిటి అనేది. ఆయన చూపించిన మార్గం. అందువల్లే మనకి ఇప్పుడు వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం ఇప్పుడు ఏదైనా ఒక మనిషిదో, లేదా ఏదైనా ఒక వస్తువో, లేకపోతే ఒక సందర్భాన్ని గురించి ఏదైనా కథ రాయాలంటే అప్పుడు గాంధీ గారి చరిత్ర లేదా ఒక పలానా వ్యక్తి జీవిత చరిత్ర కథగానే పెడతాడు. వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆ గొప్ప గ్రంథానికి అయనము అంటే నడవడిక. రాముడు చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా నడవాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్ష కోసమే అయనం అని రామాయణం అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. కాబట్టి రాముడు అంటేనే మనకు మార్గం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాకు. ఇక్కడే ఈ ప్రాంతంలోనే చెప్పినటువంటి మాట అన్నమాట. మారీచుడు చెప్తాడు, రావణాసుడు వస్తే ఆ పక్కన మాయలేడి రూపంలో ఉంటాడు మారీచుడు. ఇక్కడ మీరు మొత్తం చుట్టూరా చూస్తే రావణాసురుడు రావణాసురుడు వచ్చి నేను ఇలా సీతాపహరణ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయాలి అంటే అప్పుడు చెప్తాడు, నీకు రాముడంటే ఇప్పుడు తెలుస్తూ ఉన్నదయ్యా. రాముడిని నేను ఎప్పుడో చూశాను, నేను ఇప్పుడు కాదు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నేను చూశాను. రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి విశ్వామిత్రుడికి యజ్ఞ సంరక్షణ చేసిన సమయంలో నేను చూశాను. ఇప్పుడు ఆయన ఇంకా వివాహమైంది, కొంతకాలం జరిగింది. ఇప్పుడు రాముడు వేరు, నేను అప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చూశాను. అప్పటి నుంచి కూడా రా అనేటువంటి అక్షరం వినపడితే గుండె పగిలిపోతుంది నాకు. అలాంటి రాముడితో యుద్ధం ఏంటయ్యా అంటే అప్పుడు రావణాసుడు చెప్తాడు, నువ్వు నాకు సహాయం చేస్తే సరే, లేదా నిన్ను నేను సంహరించేస్తాను అంటే రాక్షసుడు అయిన నీ చేతులతో మరణించడం కంటే మహానుభావుడు రాముడు చేతిలో చనిపోవడం మంచిదని చెప్పి
ఆ మారీచుడు ఆ మాయలేడిగా వ్యవహరించడం జరుగుతుంది. అప్పుడు చెప్తాడు, అప్పుడు చెప్పిన మాట అనమాట, రామో విగ్రహవాన్ ధర్మ, ఒక ధర్మము అనేటువంటి మాటకి విగ్రహ స్వరూపం కనుక చేసినట్లయితే అది రాముడేనయ్యా, సాధు సత్య పరాక్రమ అని చెప్తూ ఉంటాడు అనమాట. సత్యం ఎంత గొప్పదో అటువంటి గొప్ప పరాక్రమవంతుడు రాముడు అని చెప్పి రాముడు గురించి చాలా చెప్తాడు. చెప్పినా వినటువంటి వ్యవస్థ కదా కాబట్టి అటువంటి గొప్ప సంఘటనలన్నీ కూడా జరిగినటువంటి, అంటే రామాయణంలో ప్రధానంగా జరిగినటువంటి సంఘటనలన్నిటికీ కూడా ఒక కొలువైనటువంటి గొప్ప క్షేత్రం ఏదైనా ఉంటే పర్ణశాల ప్రాంతం అన్నమాట. రావటం నిజంగా ఒక అదృష్టమే. పసుపు కొట్టడంతో పెళ్లి పనులు ప్రారంభమైనట్టు కదండి. మరి ఇక్కడ నుంచి జరిగేటువంటి క్రతువులు ఏంటి, కళ్యాణం వరకు పెళ్లి పనులు ప్రారంభమైనట్టు ఈ రోజు నుంచి ఉత్సవాలు ఉండవు. మనకి ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. మనకి 15 రోజుల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం, అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. నవమి రోజున సీతారామ కళ్యాణం. ఆ కళ్యాణం ఇక్కడ భద్రాచల క్షేత్రాన్ని అనుసరించి నవానిక దీక్షతో కళ్యాణం జరుగుతుంది. అంటే 9 రోజులు పూర్తి దీక్ష. సప్తమి రోజు ఉదయం ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపనతోటి కార్యక్రమం ప్రారంభమయ్యి సప్తమి రోజు సాయంత్రం, ఇప్పుడు మన ఇళ్లలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే ఎలా అయితే మన బంధువుల్ని మిత్రులను ఎలా అయితే పిలుచుకుంటామో, స్వామి కళ్యాణం కాబట్టి స్వామి పరివారమైనటువంటి దేవతాహ్వానం జరుగుతుంది. ఆ రోజు దేవతాహ్వాన కార్యక్రమం. అష్టమి రోజున సీతారాములు ఎదుర్కోలు ఉత్సవం. నవమి రోజున సీతారామ కళ్యాణం. భద్రాచలంలో అయితే దశమి రోజున పట్టాభిషేకం జరుగుతుంది, కానీ ఇక్కడ పట్టాభిషేక వ్యవస్థ లేదు. సీతారామ కళ్యాణం. ఈ విధంగా నవానిక దీక్షలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ఏ విధంగా అయితే నిర్దేశించిందో ఆ విధంగా ఉండేటువంటి ప్రతిరోజు ఉండేటువంటి ఉత్సవాలు చేసుకుంటూ పౌర్ణమి రోజున స్వామికి అవభృత స్నానం, అంటే చక్ర స్నానం అంటారు, అవభృత స్నానం. ఆ రోజు రాత్రికి స్వామికి మొత్తం 12 రకాల ప్రదక్షిణాలు, 12 ప్రదక్షిణాలు, తర్వాత 12 ఆరాధన, మహాకుంభ ప్రోక్షణతోటి సీతారామ కళ్యాణ బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. ఇదంతా కూడా పాంచరాత్ర ఆగమని అనుసరించి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం కానీ ప్రత్యేకంగా చెప్తారు సీతారామ ప్రత్యేకం. ఆ రోజు నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు భద్రాచలం వైపు ఉంటుంది చూపంతా. ఆ రోజు దృష్టంతా భద్రాచలమే. అక్కడే భద్రాచలంలో ఎన్ని గంటలకి కళ్యాణం ప్రారంభం చేస్తున్నారు, మనం అక్కడ అదే టైంకి మొదలు పెట్టాలి. ఎన్ని గంటలకి జీలకర్ర బెల్లం, మనం కూడా అదే సమయాన్ని అనుసరించాలి. భద్రాచలంలో ఏం చేస్తున్నారు మనం కూడా అలానే. ఇంకోటమ్మా, మీకు ముత్యాల తలంబరాలు తేవడం అనేటువంటి ప్రధాన సాంప్రదాయం ప్రారంభమైంది భద్రాచలంలోనే. భద్రాచలం తర్వాత ఇప్పుడు మనం చూసేటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలన్నీ ఉన్నాయి. శ్రీశైలం కానివ్వండి, తిరుమల కానివ్వండి, ఇలా యాదాద్రి కానివ్వండి, ఇలా ఉండేటువంటి క్షేత్రాలన్నిటికీ కూడా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అధికారులంతా కూడా తీసుకెళ్లి ముత్యాల తలంబరాలు ఇస్తున్నారు. అంటే అసలు ముత్యాల తలంబరాల వ్యవస్థ ప్రారంభమైనటువంటి క్షేత్రం భద్రాచలమే కదా. కాబట్టి దాన్ని అనుసరించే మిగతా, అంటే వేరే దగ్గరికి వెళుతున్నారు, అది తప్ప రైట్ అనేటువంటి పక్కన పెడితే అక్కడ ఇవ్వడం మంచిదే. కానీ వీటన్నిటికీ పునాది ఎక్కడదే అంటే అది కేవలం భద్రాచల క్షేత్రం అన్నమాట. అటువంటి దివ్య క్షేత్రంలో సీతారామ కళ్యాణం చాలా విశేషమైనటువంటి కళ్యాణోత్సవం అన్నమాట. చాలా చక్కగా చెప్పారండి. అంటే మీరు చెప్తున్నంతసేపు నిజంగా ఇవి జరిగాయి అని ఊహించుకోగలుగుతున్నాము. రాముడు నడిచిన మార్గంలో అందరూ నడవాలి, తెలుసుకోవాలి ఇంకా అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా భద్రాచలంలో జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి చేసి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి, భద్రాచలంలో తలంబరాలు చాలా విశేషం, శ్రీరామనవమి తలంబరాలు చాలా విశేషం. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే మనం ఎర్రటి తలంబరాలు సీతారాములకి ఉంచుతారనమాట. వాటిలో ముత్యాలు కలిపిపోయినటువంటిది భద్రాచలం సాంప్రదాయం. ప్రతి ఒక్కరు కూడా సీతారాములకు వినియోగించినటువంటి ఆ పవిత్ర అక్షతలను తీసుకొని మీ అందరికీ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి మీ అందరికీ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను, కలపగలిగాను. చాలా సంతోషం అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా వీక్షించాలి అని అంటారు, అలాంటిది ఆ పనుల్లో నేను కూడా ఒక భాగం అయ్యాను. అది ఇంకా సంతోషం. స్వామికి చేసేటువంటి కళ్యాణానికి మీరు అందరూ కూడా పాత్రలయ్యారు. అది చాలా సంతోషం అనిపించింది. మీ అదృష్టం. నిజమండి. మొదలు వేరే ఇంకెవరో రావడం జరిగింది అనుకోండి, అదృష్టం వాళ్ళకు ఉండేది. స్వామి అనుగ్రహం మీ మీద ఉన్నది. ఇదే నిదర్శనం. మీరు అడిగారు కదా స్వామి నిదర్శనాలు మీకే కనపడ్డది. నాకే కనిపించింది. అది మాత్రం నిజమండి. చాలా చక్కగా వివరించారండి. చాలా సంతోషం. మీరు వివరించిన ప్రతిదీ కూడా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. పర్ణశాల యొక్క విశిష్టత అనేది అందరికీ తెలియాలి కూడా. నమస్కారం అండి. శ్రీరామచంద్రుల వారు నడిచినటువంటి పుణ్య ప్రదేశం పర్ణశాలను వీక్షించేందుకు ఎంతో మంది భక్తులు వస్తున్నారండి. భక్తులు కొంతమంది మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏలూరు నుంచి వస్తున్నామండి, విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో పాటు. విజయలక్ష్మి గారు ఎప్పుడు వచ్చారు? ఇవాళ మార్నింగేనండి. మన భద్రాచలంలో ఉన్న ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇవాళ జరిగే ఆ తలంబ్రాల కార్యక్రమము, తర్వాత పసుపు కొట్టే దానికోసం, అది చూడటం కోసం చాలా ఎక్సైటెడ్ గా అనమాట. మొత్తం ఫ్యామిలీ అందరం మార్నింగ్ వచ్చాము. అలానే అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా అదే అనుసంధానమైన ఆలయం కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా చూడటానికి
మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఎప్పుడే వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటామండి, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. ఇవాళ రోజున ప్రత్యేకంగా తప్పకుండా ఖచ్చితంగా రావాల్సిందే అని పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఆయన అనుగ్రహం విత్ ఫ్యామిలీ అందరం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అంటే ప్రత్యేకించి చెప్తూ ఉంటారు పర్ణశాల అని అనగానే ఆయన నడిచినటువంటి ప్రదేశం ఇది, ఆ సీతమ్మ వారితో కలిసి లక్ష్మణ స్వామి వారితో కలిసి. ఏమనిపిస్తుంది అంటే ఇలా వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో అన్ని చూసినప్పుడు? ఇదంతా డివైన్ గా మన చరిత్ర, మన పురాణం ఏదైతే ఉందో, ఇతిహాసాలు పురాణాలు అవన్నీ జరిగిన క్షేత్రం అండి. ఇక్కడికి రావటం రాసి పెట్టుంటారు అంటారు కదా, అది డెస్టినీ, ఉంటేనే రాగలం. వెరీ హ్యాపీ. అక్కడికి వచ్చి ఇక్కడికి రావడం అనేది కూడా ఇంకా అన్నమాట. ఒక్కోసారి కుదరకపోవచ్చు, బట్ దిస్ టైం మచ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. వచ్చి చూసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని కూడా చూసుకొని వెళ్తూ ఉన్నాం. ఇక్కడ పర్ణశాల అలాగే సీతమ్మ వారి చీర కూడా అవన్నీ కూడా చూసుకున్నాము. అయిపోయింది ఇక్కడ దర్శనం కానీ అసలు వెరీ హ్యాపీ. అండ్ అక్కడ జరిగే ఈ పసుపు కొట్టే కార్యక్రమం, ఇవాళ రోజున జరిగే ఆ కళ్యాణానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పనులు ప్రారంభించడం, 17వ తారీఖు మన భద్రాచలంలో జరిగే శ్రీ రామనారాయణుని, ఆయన సాక్షాత్తు వైకుంఠ రామనారాయణుడు అండి. ఇక్కడ వెలిసిన స్వామి భద్ర మహర్షికి అనుగ్రహాన్ని ప్రదర్శించిన భద్రాచలంలో ఉన్న స్వామి చతుర్భుజాలతో మనకి కనిపించే నిదర్శనం సాక్షాత్తు రామనారాయణుడు. ఆయనకి ప్రతి సంవత్సరం జరిగే తిరు కళ్యాణ మహోత్సవం, అలాగే 18వ తారీఖున జరిగే పట్టాభిషేకం, దానికి సంబంధించిన పనులన్నీ మొదలు పెట్టే ఒక ముఖ్యమైన ప్రధానమైన రోజు ఇది. ఇవాళ రోజున ఎక్కడెక్కడ భక్తులు రాగలిగినంత మటుకు వీలైతే తప్పకుండా వచ్చి మన భద్రాచల క్షేత్రాన్ని, దానికి అనుసంధానమైన మన ఆలయం ఇక్కడ ఉన్న ఈ పర్ణశాల కుటీర క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకొని విత్ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా రాబోయే మన భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని అందరూ తప్పకుండా రావాలి, వీక్షించాలి, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.